గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా భీమడోలు మండలం పలసానపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కన్స్ట్రక్షన్ లో ఉండగానే కొంతమంది దుర్మార్గులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి అంటే ముసుకేసిన విగ్రహాన్ని చెప్పులు దండేయడం చాలా విచారించదగ్గ బాధాకరమైనటువంటి విషయం. మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రపంచంలోనే అత్యధిక మేధావి కలిగిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మేధాశక్తి ద్వారా ఈ దేశానికి భారత రాజ్యాంగం ఇచ్చి, భారత రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి, వాళ్ళ యొక్క హక్కులతో పాటుగా సంక్షేమం యొక్క విధానాన్ని రూపొందించి ప్రజలకు న్యాయం చేసే విధానంలోనే ఈ దేశంలో ఎవరైతే అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళకి విముక్తి కలిగించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ఆ విధమైనటువంటి చర్యలు పాటించాడంటే, ఆ చేసినటువంటి వ్యక్తి మనిషా, దుర్మార్గుడా, మూర్ఖుడా, ఎవరితో పోల్చాలనే దాని మీద కూడా ఈ సమాజంలో రిపోర్ట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. వాడిని ఎలా మనం అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా మనం చూడాలి ఈ సమాజంలో? ఆ వేసినోడికి కూడా ఆయన విముక్తి ఇచ్చాడు. ఆ సంగతి అక్కడ తెలుస్తారు దుర్మార్గుడికి. ఈ సమాజంలో ఈ భారతదేశం యొక్క సుమారు 143 కోట్ల జనాభా ఉన్నటువంటి వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కల్పించినటువంటి మహా గొప్ప జ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్న పౌరుడు ప్రతి ఒక్కరు కూడా హక్కులు కల్పించినటువంటి మహనీయుడు. నీకు భోజనటువంటి మహనీయుడు, నీకు తిండెట్టినటువంటి మహనీయుడు, నువ్వు కట్టుకోవడానికి బట్టలు కల్పించినటువంటి మహనీయుడు, నువ్వు ఉండడానికి ఇల్లు కల్పించినటువంటి మహనీయుడు, నువ్వు శుభ్రంగా ఫిల్టర్ మీద తాగడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తిని మీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాటుపడటం చాలా విచారించదగ్గ బాధాకరం. మేము పోలీసు, రెవెన్యూ వాళ్ళని డిమాండ్ చేసేది ఒకటే, ఇలాంటి సంఘటనలు జరగకోకుండా చూసుకోవాలని బాధ్యత మరి జస్టిస్ పొన్నయ్య కమిషన్ ప్రకారం రెవెన్యూ పోలీసు వాళ్ళదే. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అయ్యా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకి ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి, దయచేసి మీరు ఇప్పటికే సీసీ ఫుటేజ్లు పెట్టడానికి పోలీసు వారు సిద్ధమయ్యారు. అన్ని విగ్రహాల దగ్గర సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేసి అలాంటి చర్యలకు, అలాంటి దుర్మార్గమైనటువంటి క్రియలకు పాటుపడినటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలి, అతనికి జీవిత ఖైదీ ఏర్పాటు చేయాలని పోలీసు వారిని మేము అడుగుతున్నాం. దయచేసి ఇలాంటి చర్యలకు పాటుపడినటువంటి దుర్మార్గులారా, మీరు కనుక సరిగ్గా ఉండకపోతే ప్రజా కోర్టులోని మీకు తగిన శాస్తి జరుగుద్దని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎలాంటి చర్యలకు ఎవరు పాల్పడద్దు. మీకేమన్నా అన్యాయం జరిగితే, అసలు ఈ దేశంలో ఆయన వల్ల న్యాయం జరిగింది తప్ప అన్యాయం జరిగింది ఒక్క పౌరుడు కూడా లేడు. మరి కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని మీరు ముందుకు వెళ్ళాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.